అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కర్ణాటకలో సీఎం సీట్ కోసం సీఎం సిద్దరామయ్య డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ల మధ్య కోల్డ్ వార్ కొనసాగుతోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రంగంలోకి దిగారు. ఈ క్రమంలో డీకే శివకుమార్ కు రాహుల్ పెట్టిన మెసేజ్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాహుల్ విదేశాల్లో ఉన్నప్పుడు రాష్ట్రంలో నాయకత్వ మార్పుపై ఊహాగానాలు తీవ్రతరమయ్యాయి. వీటిపై రాహుల్తో చర్చించేందుకు డీకే పలుమార్లు ప్రయత్నాలు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆ సమయంలో వేచి ఉండండి, తానే మీకు కాల్ చేస్తా అని డీకేకు రాహుల్ గాంధీ రిప్లై ఇచ్చినట్లు వార్తలొస్తున్నాయి. డీకే మరోసారి ఢిల్లీకి వెళ్లేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీని కలిసేందుకు డీకే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. డీకే శివకుమార్ మంగళవారం అర్ధరాత్రి పీడబ్ల్యూడీ మంత్రి సతీష్ జార్కిహోలీతో సమావేశమైనట్లు తెలుస్తోంది. రహస్య ప్రాంతంలో వీరి భేటీ జరిగినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇద్దరి మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించుకునే ప్రయత్నాల్లో భాగంగానే ఇది జరిగినట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి వరకు వీరి మధ్య చర్చలు జరిగాయని డీకే మద్దతుదారులు పేర్కొన్నారు. నాయకత్వ మార్పుపై ఊహాగానాలు వెలువడుతున్న వేళ వీరి రహస్య సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ స్పందన. కర్ణాటకలో మరొకసారి మొత్తంగా కూడా రాజకీయాలపై ఆసక్తి దేశవ్యాప్తంగా నెలకొంది. ఎందుకంటే ఇటీవల గత కొద్ది రోజులుగా చూసుకుంటే కర్ణాటకలో సీఎం మార్పు పైన పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది సీఎం సంబంధించి. ఎందుకంటే గతంలో మొన్నటి 2023 సందర్భంలో అసెంబ్లీలో ఎన్నికలు గెలిచిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం, అధికారానికి వచ్చిన ధర్మలా అప్పుడు ఈ ప్రస్తుతం సీఎంగా ఉన్నటువంటి సిద్దరామయ్య, డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి డీకే శివకుమార్ మధ్య కాంగ్రెస్ అధిష్టానం సంబంధించి ఒక ఒప్పందం కుదిర్చింది. సో మొదటి 2.5 ఏళ్లు సీఎంగా సిద్దరామయ్య ఉంటారు, ఆ తర్వాత డీకే శివకుమార్ ఉంటారని చెప్పేసి అధిష్టానం ఒక ఒప్పందం చేసినట్టుగా ఈ కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరిగింది. సో అప్పటి నుంచి కూడా 2.5 ఏళ్లు కర్ణాటకలో కాంగ్రెస్ సంబంధించి ప్రభుత్వం సజావుగా సాగింది. ఎప్పుడైతే నవంబర్ గత వారం 10 రోజులుగా గతంలో 2.5 సంవత్సరాలకు సంబంధించిన కాల పరిమితి మొన్నటి నవంబర్ 15తో ముగిసింది. సో అప్పటి నుంచి కూడా కర్ణాటక కాంగ్రెస్ లో మరొకసారి ఉత్కంఠ నెలకొంది. సో ఉన్నట్టుండిగా డీకే వర్గులంతా సమావేశం కావడం, రహస్యంగా సమావేశం కావడం, అదే సందర్భంలో డీకేని సీఎం చేయాలంటూ డిమాండ్ చేయడం, అదే సందర్భంలో గతంలో కాంగ్రెస్ అధిష్టానం డీకే శివకుమార్ కు ఏదైతే హామీ ఇచ్చిందో దాన్ని నిలబెట్టుకోవాల్సిందిగా కూడా డిమాండ్ తెరపైకి రావడంతో కూడా ఒక్కసారిగా కర్ణాటక కాంగ్రెస్ లో ఏం జరుగుతుందనే ఒక ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. సో మొత్తంగా గత వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలు ఈ యొక్క 2-3 రోజుల్లో మొత్తంగా తెరపడే అవకాశం కనబడుతోంది. సో నిన్న రాహుల్ గాంధీ గత కొద్ది రోజులుగా విదేశీ పర్యటన, బీహార్ ఎన్నికలు ముగిసిన తర్వాత రెస్ట్ కోసం, విశ్రాంతి కోసం విదేశీ పర్యటనకు వెళ్ళినటువంటి రాహుల్ గాంధీ నిన్న సాయంత్రం తిరిగి ఢిల్లీ చేరుకున్నారు. సో ఢిల్లీ చేరుకోగానే ప్రస్తుతం కాంగ్రెస్ అధిష్టానం ముందు అత్యంత సమస్య ఇప్పుడు ప్రస్తుతానికి కర్ణాటక ఆ సమస్య ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. సో కొద్దిసేపటి క్రితం కూడా ఎవరైతే ఏఐసీసీ అధ్యక్షుడు ఉన్నటువంటి ఖర్గే కూడా, మల్లికార్జున్ ఖర్గే కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారు. ప్రస్తుతం మాకు ఉన్నటువంటి అంశాల్లో కర్ణాటకకు సంబంధించి ఏదైతే పవర్ షేరింగ్ సంబంధించి పంచాయతీ జరుగుతుందో దానికి సంబంధించి అధిష్టానం దృష్టి పెట్టింది. నేను, నాతో పాటుగా కాంగ్రెస్ అధ్యక్ష సోనియా గాంధీ, అదే సందర్భంలో రాహుల్ గాంధీ, యువనేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మొత్తం ముగ్గురం కూడా ఈ యొక్క అంశంపై దృష్టి పెట్టాము. సో త్వరలో ఈ సంబంధించి 1-2 రోజుల్లోనే ఈ యొక్క కర్ణాటక ఏదైతే సీఎం పవర్ షేరింగ్ పంచాయతీ ఉందో దానికి ఫుల్ స్టాప్ పెట్టబోతున్నట్టుగా కూడా కొంత మాట్లాడిన పరిస్థితి కనబడుతోంది. సో ఈ నేపథ్యంలో ఒక్కసారిగా సీఎం మార్పు పైన కూడా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. డీకే వర్గీయులు శివకుమార్ సీఎం చేయాలని చెప్పేసి పట్టుబడుతున్నారు. సో ఈ రోజు జరిగిన పరిణామాలు కూడా కొంత ఆ రకంగానే డీకే సీఎం కాబోతున్నాడా, డీకే శివకుమార్ నిజంగానే గతంలో కాంగ్రెస్ అధిష్టానం హామీ ఇచ్చినట్టుగానే ప్రస్తుతం ఉన్న పరిణామాల నేపథ్యంలో డీకే శివకుమార్ సీఎం అవుతున్నాడా అని చెప్పేసి కూడా ఒక చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఉదయం నుంచి కొన్ని పరిణామాలు దానికి బలం చేకూర్చేలా కనబడుతున్నాయి. ఎందుకంటే డీకే వర్గీయులకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఇక్బాల్ చేసిన వ్యాఖ్యలు కూడా కొంత ఆసక్తికరంగా మారాయి. సో 200% మా నాయకుడు డీకే శివకుమార్ సీఎం కాబోతున్నాడు, ఎవరు ఆపలేరంటూ కూడా ఈ రోజు ఉదయం అతను ఢిల్లీకి వస్తున్న క్రమంలో, దేవనహల్లి ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి బయలుదేరుతున్న క్రమంలో ఈ వ్యాఖ్యలు చేయడం, ఇవంతా కూడా కొంత కర్ణాటక కాంగ్రెస్ లో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్నాయి. అదే సందర్భంలో డీకే శివకుమార్ కూడా కాసేపటితో నేషనల్ మీడియాతో మాట్లాడిన సందర్భంలో
కాంగ్రెస్ పార్టీ మొత్తంగా కూడా ఒక్కటిగా ఉంది. నేను త్వరలో ఢిల్లీకి వెళ్తున్నాను. సో 140 మంది ఎమ్మెల్యేల బలము తమ అందరికీ ఉంది. ఇది కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో కూడా నెక్స్ట్ 2028లో జరిగే ఎన్నికల్లో కూడా ముప్పటి నుంచే సిద్ధమవుతున్నాము. అందరం కలిసికట్టుగా పోరాడి మరొకసారి ఆ కర్ణాటకలో కాంగ్రెస్ ను ప్రభుత్వం ఏర్పరచడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నాము. 2029లో రాహుల్ గాంధీ మొత్తం దేశ నాయకత్వం కోరుకుంటుంది, రాహుల్ గాంధీ నాయకత్వం దేశం కోరుకుంటుందని చెప్పేసి కూడా మాట్లాడుతూనే ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారని చెప్పేసి మీడియా ప్రశ్నించిన ధర్మిలా సో నెక్స్ట్ ఎమ్మెల్సీ స్థానాలను కొంత అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. సో అధిష్టానం నిన్నటి మొన్నటి వరకు రాహుల్ గాంధీ అందుబాటులో లేరు, నిన్నే వచ్చారు కాబట్టి సో రాహుల్ గాంధీని అదే కాంగ్రెస్ పెద్దను కలవడానికి వెళ్తున్నాను అని చెప్పేసి కూడా డీకే శివకుమార్ చెప్పడం. అదే సందర్భంలో సీఎం పోస్టుకు సంబంధించి మాట్లాడిన సందర్భంలో అన్ని అధిష్టానం చూసుకుంటుంది, అధిష్టానం తెలుసు. సో ఎవరున్నా సరే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అని చెప్పేసి చాలా వ్యూహాత్మకంగా ఒకవైపు సీఎం సంబంధించి పదవిపైనే కొంత తన వర్గీయులను ఒకవైపు మాట్లాడిస్తూనే తను మాత్రం అధిష్టానం లాయల్టీ ప్రదర్శిస్తున్నట్టుగా మాట్లాడడం కూడా కొంత ఆసక్తికరంగా మారుతోంది. సో తను మాత్రం కాంగ్రెస్ అధిష్టానం లాయల్ గా ఉన్నట్టుగానే ఎస్టాబ్లిష్ చేస్తూ అదే క్రమంలో తన వర్గీయులతో మాత్రం డీకే శివకుమార్ సీఎం కావాల్సిందే, సీఎం అవుతాడని చెప్పేసి కూడా ప్రచారం చేస్తోంది. సో 2 రోజులుగా కూడా మొన్నటి వరకు డీకే శివకుమార్ సంబంధించి కొంత సిద్దిరామయ్య సంబంధించి వ్యూహాత్మక అడుగులు వేయడంతో డీకే శివకుమార్ సంబంధించి వర్గంలో కొంత ఆందోళన ఉండేది. కానీ నిన్న నుంచి కూడా సీన్ మారిపోయింది. రాహుల్ గాంధీ వచ్చిన తర్వాత కొంత డీకే శివకుమార్ వర్గంలో కొంత ఆసక్తిగా ఉత్సాహంగా ఉండడం చూస్తూ ఉంటే కాంగ్రెస్ అధిష్టానం యువనేత రాధాకృష్ణ ఇప్పుడు డీకే మరోసారి ఢిల్లీ వెళ్ళడం కానీ సోనియా గాంధీతో భేటీకి సంబంధించి చూసినట్లయితే మరి ఏంటి అంటే ఢిల్లీ హైకమాండ్ నుంచి డీకేకి ఎటువంటి సపోర్ట్ ఉండే అవకాశం ఉంది? కాస్త ఇప్పుడు అదే పరిణామాలు చూస్తూ ఉంటే డీకే శివకుమార్ కు కాస్త నిన్నటి నుంచి ఏదో పాజిటివ్ గా కొంత మెసేజ్ వచ్చిందా అనే ఒక చర్చ కర్ణాటక కాంగ్రెస్ లో జరుగుతోంది. ఎందుకంటే ఆయన వర్గీయులు కొంత ఉత్సాహంతో ఉండడం, అదే సందర్భంలో డీకే శివకుమార్ ఢిల్లీకి వెళ్లడం, అదే సందర్భంలో ఇప్పుడు సిద్దిరామయ్య కూడా కాస్త ఎందుకు ఉన్నట్టుండే సిద్దిరామయ్య కామ్ అయ్యాడని చెప్పేసి కూడా ఒక ప్రచారం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే రాహుల్ గాంధీ నిన్న వచ్చే ముందు 3 రోజుల ముందు మొత్తం ఏఐసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే కర్ణాటకలో ఉంటూనే రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలకు సంబంధించి అంశాలకు సంబంధించి అందరు సంబంధించి సిద్దిరామయ్యతో పాటు వివిధ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి మంత్రులు ఇతర ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. అదే సందర్భంలో అతను సంబంధించి చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో రాహుల్ గాంధీ వచ్చేంత వరకు మీరు కాస్త ఓపికతో ఉండండి, త్వరపడి ఎలాంటి కామెంట్ చేయకండి. ఇలా కామెంట్ చేయడం ద్వారా అల్టిమేట్ గా కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో అలాంటి కామెంట్ చేయకండి. రాహుల్ గాంధీ వచ్చిన తర్వాత ఈ అంశానికి సంబంధించి ఏదో ఒక నిర్ణయం తీసుకోబోతున్నామని చెప్పేసి కూడా ఖర్గే చెప్పడం. అదే సందర్భంలో ఖర్గేతో వచ్చిన క్రమంలోనే ఖర్గే మరొక అంశం తెరపైకి తీసుకొచ్చారు. సో ఖర్గేతో భేటీ అయిన సందర్భంలో మంత్రిగా ఉన్నటువంటి పరమేశ్వర్, హోంమంత్రిగా ఉన్నటువంటి పరమేశ్వర్, ఇతర కీలక నేతలు, దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మంత్రులు, ఇతర నేతలు కూడా సీనియర్ ఎమ్మెల్యేలు కూడా ఖర్గేతో భేటీ అవుతూ సో ఒకవేళ గనక ముఖ్యమంత్రి మార్పు అనేది జరిగితే గనక ఖచ్చితంగా దళిత వర్గానికి సీఎం ఇవ్వాల్సిందే అని చెప్పేసి కొత్త డిమాండ్ తెరపైకి తీసుకొచ్చారు. సో ఇప్పటికి ఉన్న సమస్యలు కాక ఒకవైపు సిద్దిరామయ్య తన ముఖ్యమంత్రిగా కొనసాగుతానని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాడు. మరోవైపు డీకే శివకుమార్ కాంగ్రెస్ అధిష్టానం నాకు ఏదైతే హామీ ఇచ్చిందో దాన్ని నిలబెట్టుకోవాలని చెప్పేసి తనను సీఎం చేయాలని డిమాండ్ చేస్తున్న క్రమంలో మల్లికార్జున ఖర్గే ఎంట్రీతో సొంతగా ఏఐసీసీ అధ్యక్షుడు ఉన్నట్టు మల్లికార్జున ఖర్గే అసలు మొత్తం ఎంటైర్ కర్ణాటకకి సంబంధించి ఇష్యూను సెటిల్ చేస్తాడనుకుంటున్న క్రమంలో కొత్త సమస్యను తెరపైకి తీసుకొచ్చాడనే చర్చ కూడా లేకపోలేదు. ఎందుకంటే తను ఆ దళిత సంబంధించిన వర్గ ఎమ్మెల్యేలు, మంత్రులతో భేటీ అయిన సందర్భంలో దళిత నేతను సీఎం చేయాలని చెప్పేసి కొత్త డిమాండ్ తెరపైకి రావడం, అదే సందర్భంలో సతీష్ అని అంటే ఎస్టీ ట్రైబల్ వర్గానికి సంబంధించినటువంటి మంత్రిగా ఉన్నటువంటి ప్రస్తుతం సిద్దిరామయ్య క్యాబినెట్ లో మంత్రిగా ఉన్నటువంటి సతీష్ సంబంధించి అతను ఎస్టీ వర్గానికి చెందినవాడు. సో గిరిజన్ని ముఖ్యమంత్రిగా చేయాలి అని చెప్పేసి డిమాండ్ తీసుకురావడం, ఇవన్నీ చూస్తూ ఉంటే మొత్తం ఈ ఇష్యూను కొంత పూర్తి స్థాయిలో కాంప్లికేట్ చేసే విధంగా మారింది. సో ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ రావడం, రాహుల్ గాంధీ వస్తూ రాగానే నిన్న డీకే శివకుమార్ కొంత మెసేజ్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. సో మీరు ఎట్టి పరిస్థితుల్లో తొందరపడకండి, మీరు ఏదైతే భావిస్తున్నారో మీరు అనుకున్నట్టే జరుగుతుంది అని చెప్పేసి రాహుల్ గాంధీ డీకే శివకుమార్ కు మెసేజ్ ఇచ్చినట్టుగా, సందేశాన్ని పంపినట్టుగా తెలుస్తుంది. ఆ నేపథ్యంలో డీకే శివకుమార్ పూర్తి స్థాయిలో కొంత తన వర్గాన్ని యాక్టివేట్ చేయడంతో పాటు అదే సందర్భంలో నిన్న నుంచి కూడా ఒకే మాట మాట్లాడుతున్నారు. తనకు ఎవరైనా సరే కాంగ్రెస్ 140 మంది ఎమ్మెల్యేలు ఒకే మాటపై నిలబడతారు, ఒకే బాటతో నడుస్తారు, కాంగ్రెస్ అధిష్టానం ఏది చెప్తే అది నడుచుకుంటారని చెప్పడం వెనుక కూడా ఇదే వ్యూహాత్మకంగా ఇదే కారణమై ఉండొచ్చు అని చెప్పి చెప్తా ఉంది. సో ఒకవైపేమో డీకే శివకుమార్ ఢిల్లీకి వెళ్లడం, డీకే వర్గులంతా యాక్టివ్ కావడం, అదే సందర్భంలో సిద్దిరామయ్య వర్గం
అంతా కూడా కొంత స్తబ్దుగా ఉండడం బట్టి చూస్తూ ఉంటే కాంగ్రెస్ అధిష్టానం పూర్తి స్థాయిలో ఏదో ఒక నిర్ణయం తీసుకోబోతుంది. సో అది డీకే శివకుమార్ కు అనుకూలంగా నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉందా, డీకే శివకుమార్ ను సీఎం చేయాలనే ఒక ఆలోచనలో ఉన్నదా అని చెప్పేసి కూడా ఒక చర్చ లేకపోలేదు. మరోవైపు సిద్దిరామయ్య కూడా ఇప్పటికీ తన వంతు ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నాడు. సో సిద్దిరామయ్యకు మాత్రం ప్రస్తుతానికి రాహుల్ గాంధీ ప్రత్యేకంగా పిలుచుకొని మాట్లాడి ఇప్పుడున్న పరిస్థితుల్లో డీకే శివకుమార్ గనక సీఎం పదవి ఇస్తే పార్టీకి బాగుంటుంది, లేదంటే లేనిపోని అనవసరంగా పార్టీలో అలజడి రేఖ అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఆల్రెడీ గతంలో మీరు సీఎంగా చేశారు, సో మొన్నట మీకే ప్రాధాన్యతగా ఇచ్చి సీఎంగా చేశాము. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు మీరు కాస్త ఒక బెట్టు వీడండి, ఈసారి డీకే శివకుమార్ కు సీఎం గా అవకాశం ఇవ్వండి, ఆ వైపుగా ఆలోచన చేసుకోండి, ఎలాంటి పార్టీకి ఇబ్బంది లేకుండా చూస్తే భవిష్యత్తులో మరోసారి ఎన్నికలకు అవుతాం, ఎన్నికల తర్వాత పూర్తి స్థాయిలో మీకు మరొకసారి సీఎం గా అవకాశం ఇస్తామని చెప్పేసి ఒక ఒప్పందాన్ని కుదిర్చే ఆలోచనలో, ఒక సందేశాన్ని పంపే ఆలోచనలో రాహుల్ గాంధీ ఉన్నట్టుగా తెలుస్తోంది. సో అల్టిమేట్ గా ఈ రోజు రేపు సాయంత్రం కల్లా, ఈ రోజు రాత్రి కానీ రేపు సాయంత్రం కానీ కాంగ్రెస్ అధిష్టానం రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఖర్గే ముగ్గురు కలిసి కర్ణాటక కాంగ్రెస్ సంబంధించిన ఈ సంక్షోభం పవర్ షేరింగ్ సంబంధించిన అంశాన్ని పైన పుల్ స్టాప్ పెట్టాలని, ఎండ్ కార్డు వేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తా ఉంది. సో మొత్తంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరికి వారుగా యమునా తీరే అన్నట్టుగా పరిస్థితి ఉంది. ఏ మాత్రం పొరపాటు జరిగినా అది కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పగూలడం ఖాయం. ఎందుకంటే ఇప్పటికే ఉన్నటువంటి అక్కడ నేతలంతా కూడా ఇటు జేడీఎస్ కావచ్చు, బీజేపీ చాలా నిశ్చితంగా పరిశీలిస్తున్నాయి. ఇప్పటికే అక్కడ నుంచి తీవ్ర విమర్శలు, ఆరోపణలు వస్తున్నాయి. ఒకవైపు కర్ణాటకలో రైతులు కావచ్చు, ఇతరత్ర అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ పక్కన పెట్టి ముఖ్యమంత్రి పదవి కోసం అక్కడ నుండి డీకే శివకుమార్, సిద్దిరామయ్య కొట్లాడుతున్నారు. ఈ కాంగ్రెస్ క్షేత్ర ఇదే. సో కాంగ్రెస్ వల్ల ప్రజలకు ఒనగొరింది ఏమీ లేదు అని చెప్పేసి ఒకవైపు జేడీఎస్ కావచ్చు, బీజేపీ విమర్శలు, ఆరోపణ చేస్తోంది. అదే సందర్భంలో జేడీఎస్ నేత కీలక ఉన్నటువంటి కేంద్ర మంత్రి కుమారస్వామి కూడా కొంత సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. రానున్న నెల రోజుల్లో చాలా కీలకమైన పరిణామాలు జరగబోతున్నాయని చెప్పేసి కూడా వ్యాఖ్యానించడం, ఇవన్నీ చూస్తుంటే కర్ణాటక కాంగ్రెస్ లో రానున్న 2-3 రోజుల్లో చాలా కీలక పరిణామాలకు ఆస్కారం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. స్పందన. రైట్, థాంక్యూ రాధాకృష్ణ. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.